ఒక్కరుగా ఉంటే కుటుంబం కాదు, ఇద్దరుగా ఉన్నా కానీ కుటుంబం కాదు, ముగ్గురుగా ఉంటే కుటుంబం, నలుగురుగా ఉంటే కుటుంబం, ఐదుగురుగా ఉంటే కుటుంబం. సాతాను చేసే పని ఏంటంటే, భార్య ప్రార్థనకి వెళ్తుందనుకో, ప్రార్థనకి వెళ్ళేవాడిని కొట్టడం, ప్రార్థనకి వెళ్ళే భార్యను కొట్టడం సాతాను. ఎవరిని కొడతాడంటే భర్తను కొడతాడు. అర్థమవుతుందా? భర్తలో జొరబడి భర్త చేత నానా రకాలైన మాటలు అనిపిస్తాడు, భార్యకు మనసు విరిగిపోయేలాగా. భర్త ప్రార్థనకి వెళ్తున్నాడు అనుకోండి, ఎవరిలో జొరబడతాడు? భార్యలో జొరబడతాడు. భార్యలో జొరబడి భార్య ద్వారా రకరకాల మాటలు అనిపిస్తూ ఉంటాడు. ఇతనికి దేవుడి మీద భక్తి పోయేలాగా, మందిరానికి ఎందుకు వెళ్తాం, లేకపోతే ప్రార్థన చేసుకోవడం ఎందుకు, దేవునితో గడిపే సమయం ఎందుకు అని విరక్తి కలిగేలాగా చేస్తాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు కూడా దేవుడి మీద విరక్తి వస్తుంది. ఎందుకు? ఇది వినాశనానికి. అర్థమవుతుందా? దేవుని సన్నిధి మీద విరక్తి వచ్చేస్తుంది, దేవుని యొక్క వాక్యం మీద విరక్తి వచ్చేస్తుంది, దేవుని సేవకుల మీద దుష్టుడు పుట్టిస్తా ఉన్నాడు, సాతాను పుట్టిస్తా ఉన్నాడు. దానివల్ల శాపానికి, ఏమండి, దేవుని ఉగ్రతకు మనమే గురవుతాం.